సో ఫైనల్ గా ఆ ఇరిగిపోయిన బ్యాట్ కి వారంటీ గ్యారంటీ ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏ క్రికెటర్ కి నచ్చదు. నిజానికి ప్రపంచంలో ఉన్న ఏ కంపెనీ వాళ్ళు కూడా క్రికెట్ బ్యాట్ కి వారంటీ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేయరు. ఇక్కడ మీరు నన్ను తిట్టుకున్నా నిజం మాత్రం ఇదే. కొన్ని కంపెనీస్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా, ఒకవేళ బ్యాట్ బ్రేక్ అయితే ఆ బ్యాట్ ని మళ్ళీ కొత్త బ్యాట్ లా రెడీ చేసి ఇస్తున్నారు కదా అనే డౌట్ మీకు రావచ్చు. వాళ్ళు మాత్రం ఆ కంపెనీకి మంచి రెప్యుటేషన్ ఉండాలనే ఆ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూస్తే మన బ్యాట్ తీసుకున్న ప్లేయర్స్ కూడా ఎర్లీగా బ్రేకేజ్ వస్తే మన కంపెనీకి పంపించి వాటిని కొత్త బ్యాట్ లా రెడీ చేయించేస్తున్నాం. ఈ విషయం తెలియక కొంతమంది ప్లేయర్స్ విరిగిపోయిన బ్యాట్స్ ని పక్కన పెట్టేస్తున్నారు. ఇలా ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మన ప్రవీణ్ పెందర్స్ ని కాంటాక్ట్ చేయండి. ఆ బ్యాట్స్ ని మళ్ళీ కొత్త బ్యాట్స్ లా రెడీ చేయించి ఇచ్చే బాధ్యత మాది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్యాట్స్ ని మాత్రం మీ అడ్రస్ నుంచే పంపించాల్సి ఉంటుంది. ఇంత హెడేక్ మాకు వద్దనుకుంటే మీరు బ్యాట్ తీసుకునే ముందే మీరు ఆడే బాల్ వెయిట్ ని ఒకసారి చెక్ చేయండి. 130 గ్రామ్స్ వరకు ఉంటే మీరు తీసుకునే బ్యాట్ 1030 గ్రామ్స్ కి పైన ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మినిమం వెయిట్ మాత్రమే. ఇక్కడ మీరు మినిమం వెయిట్ కంటే ఎంత ఎక్కువ వెయిట్ ఉన్న బ్యాట్ ని మీరు బేర్ చేయగలిగితే అంత వెయిట్ ఉన్న బ్యాట్ ని తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. మనం ఆడే బ్యాట్ ఎంత ఎక్కువ వెయిట్ ఉంటే మనకి లైఫ్ అంత ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. అదే యూఎస్ వాళ్ళు అయితే మీ బాల్ 150 గ్రామ్స్ వరకు ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే బ్యాట్ కూడా 1060 గ్రామ్స్ కి పైన ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ బ్యాట్ కి మంచి పంచ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మంచి లైఫ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొత్త బ్యాట్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి.